హాయ్ ఫ్రెండ్స్, టీమిండియాతో వన్డే సిరీస్కు ముందు శ్రీలంక కష్టాలు ఎక్కువయ్యాయి. టీ20 సిరీస్కు ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు దూరం కాగా తాజాగా మరో ఇద్దరు స్పిన్నర్లు గాయం కారణంగా వన్డే సిరీస్ నుంచి దూరమయ్యారు. టీ20 సిరీస్లో తొలి రెండు టీ20 మ్యాచ్లు ఆడిన పతిరానా, దిల్షన్ మధుశంక మూడో టీ20 మ్యాచ్కు సందర్భంగా గాయాల పాలయ్యారు. ఈ మ్యాచ్లో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా పతిరానా భుజం గాయంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో ఇన్నింగ్స్ మధ్యలోనే డగౌట్కు వెళ్లి మళ్ళీ బౌలింగ్ చేయడానికి తిరిగి రాలేదు. పతిరానా గాయం తీవ్రం కావడంతో అతడు వన్డే సిరీస్ నుండి దూరమయ్యాడు. మరోవైపు లెఫ్ట్ ఆర్మ్ సీమర్ మధుశంకను నరాల గాయం వేధిస్తోంది. ఈ ఇద్దరితో పాటు శ్రీలంక చమీరా, బినూరా ఫెర్నాండో, నువాన్ తుషార్ సేవలను కోల్పోనుంది. మొదటి టీ20కి ముందు బినూరా ఫెర్నాండో ఆసుపత్రి పాలయ్యాడు. ఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా అతడు ఆసుపత్రిలో చేరవలసి వచ్చినట్టు లంక క్రికెట్ బోర్డు ప్రకటన చేసింది. ప్రాక్టీస్ చేస్తూ తుషారా గాయపడగా చమీరా ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఒకసారి 5 ఫాస్ట్ బౌలర్లు దూరం కావడంతో ప్రస్తుతం శ్రీలంక పరిస్థితి గందరగోళంగా మారింది. ఆ జట్టు ఎవరిని ఎంపిక చేస్తుందో త్వరలో తెలపనుంది. అసీరా ఫెర్నాండో, చమిందు విక్రమసింగే మాత్రమే ఈ జట్టులో ఫేసర్లు. అసరంగా తీక్షణ, వీళ్ళలాగే అఖిల ధనుంజయలతో ఆ జట్టు స్పిన్ విభాగం బలంగా కనిపిస్తుంది. అసరంగా తీక్షణలపైనే శ్రీలంక జట్టు ఆశలు పెట్టుకుంది. 3 వన్డే సిరీస్లో భాగంగా తొలి వన్డే శుక్రవారం అంటే ఆగస్టు 2న జరగనుంది. ఇక రెండో వన్డే ఆగస్టు 4న ఆదివారం జరగనుంది. ఇక మూడో వన్డే ఆగస్టు 7న జరగనుంది. ఈ సిరీస్లోని 3 మ్యాచ్లు కొలంబోలోని ప్రేమదాస అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.